ఒక అందమైన నది, పారే నీళ్లు, రంగురంగుల మొక్కలు, చిన్న చిన్న గరగరల శబ్దాలు. ఈ నదిలో 3 చేపలు ఉండేవి, రమ్య, సౌమ్య, భవ్య. మంచి మిత్రులుగా ఉన్నారు. రోజూ కలిసి ఈదుతూ, ఆటలాడుతూ గడిపేవారు. ఒకరోజు ఉదయం రమ్య గమనించింది. నీటి మీద కదులుతున్న నీడ. ఒక మత్స్యకారి చేతిలో వలతో నదివైపు వస్తున్నాడు. రమ్య, లోపల ఇది ఖచ్చితంగా ప్రమాదం. నేను ఇప్పుడే తప్పుకోవాలి. ఆలోచించలేదు, ఆగలేదు. రమ్య వెంటనే ఒక చిన్న కాలువలోకి దూకింది. ఆమె ప్రాణాలు కాపాడుకుంది. సౌమ్య పరిస్థితిని అర్థం చేసుకుంది, కానీ భయపడలేదు. సౌమ్య, లోపల ఇప్పుడు తప్పుకోలేకపోయినా బుద్ధిగా బయటపడతాను. అయితే భవ్య మాత్రం. భవ్య నవ్వుతూ, హా, వలలేమిటి? ఇవి రేపటికి ఉండవు. ఏమీ జరగదు. ఒక్కసారిగా ఛప్ అని ధ్వనితో వల నీటిలో పడింది. భవ్య దానిలో చిక్కుకుంది. అది ఊగుతూ బయటపడటానికి ప్రయత్నించింది గాని చాలా ఆలస్యం అయింది. సౌమ్య తక్షణమే ఒక ప్లాన్ వేసింది. ఆమె మృతమైనట్టుగా నటించింది. నీటిపై తేలుతూ ఉంది. మత్స్యకారి చూసి అనుకున్నాడు, మత్స్యకారి, ఇది మిగిలిపోయింది, వదిలేయాలి అంటూ ఆమెను తిరిగి నీటిలో వదిలేశాడు. తర్వాత సౌమ్య, రమ్య ఉన్న కాలువలో చేరింది. వారు ఇద్దరూ సురక్షితంగా ఉన్నారు. భవ్య సంగతి చిక్కుకుంది. 3 చేపలు, 3 విధానాలు. రమ్య ముందుగానే ఆలోచించి తప్పుకుంది. సౌమ్య సమయానికి తెలివిగా స్పందించింది. భవ్య నిర్లక్ష్యంగా మిగిలి చిక్కుకుంది. తెలివి, స్పందన, జాగ్రత్త, ఇవే మనను కాపాడతాయి. నిర్లక్ష్యం మనల్ని నష్టపరుస్తుంది.